మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం ఇలా చూద్దాం. నిర్గమకాండ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, ఈ నిర్గమకాండ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం అన్నప్పుడు మేము నిన్న విన్న వాక్యమే కదా అనుకోకండి. ఇందులో నుంచి మరొక మాటను మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఆ వచనాన్ని చదువుదాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చూడండి, నిన్నటి దినాన దీనిని గురించిన చక్కని వివరణ, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఐగుప్తులో నుండి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్ళారు, ఆ మార్గంలో దేవుడు ఎలాగైతే నాకొక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి, నేను మీతో ఉండాలనుకుంటున్నాను అని చెప్పాడో ఆ మాట మీద దేవుడు మనతో సహవాసం చేస్తాడు, దేవుడు మనతో ఉంటాడు, మనం కూడా దేవునితో ఉండాలి అంటూ ఒక చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. అయితే ఈరోజు నీ వచనంలో నుంచి మనం ధ్యానిస్తున్న విషయం ఏంటంటే, దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు, మనము ఆయనతో ఉంటే దీవించబడతాం అన్నది మనం వింటున్నాం కదా. ఈరోజు మనం ధ్యానం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు ఎవరితో ఉంటాడు? ఈ వచనంలోనే ఉంది. చూడండి, ఆయన ఏమన్నాడు? నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఏ పరిశుద్ధ స్థలం లేకపోతే దేవుడు నివసించడా? నివసించడండి. దేవుడు నివసించటానికి పరిశుద్ధ స్థలమే కావాలి. అపరిశుద్ధమైన స్థలాల్లో దేవుడు ఎలా ఉంటాడు? మన ఇంటిని శుభ్రంగా ఎందుకు ఉంచుకుంటాం? మనం చాలా నీటుగా పెట్టుకుంటాం. ప్రతిరోజు ఇంటిని ఊడుస్తాం, తడి బట్టతో తుడుస్తాం, చక్కగా ఎక్కడెక్కడ అలంకరిస్తాం, నీటుగా పెడతాం. ఇక అదే సమయంలో నాలాంటి దైవజనుడు ఎవరైనా మీ ఇంటికి వస్తుంటే, ఉదాహరణకి నేను వస్తున్నాను అనుకోండి, విశ్వాసులుగా మీ ఇళ్ళకి, మీరేం చేస్తారు? ఇంటిని ఇంకా అందంగా పెడతారు. మా ఇంటికి దైవజనుడు వస్తున్నాడు, దైవ సేవకురాలు వస్తుంది, కొంత సమయం మేము కూర్చొని మాట్లాడుకోవాలి, దైవజనుడు భోంచేసి వెళ్తాడు కనుక ఇల్లు ఇలా ఉంటే ఎలా అని ఇంకా నీటుగా, ఇంకా శుభ్రం చేసి, చక్కగా రూమ్ స్ప్రే కూడా కొట్టి బ్రహ్మాండంగా పెట్టి ఉంచుతారు. ఏది? దైవజనుడిగా నేనుండే 2-3 గంటలే. మరి దైవజనుడిగా నేను వస్తున్నప్పుడు కానీ, లేక మీరు నివసించేట మీ కుటుంబాల్లో కానీ అంత శుభ్రంగా ఇల్లు ఉంచుకోగలిగినప్పుడు, మరి దేవుడు నివసించేటటువంటి మనం పరిశుద్ధంగా లేకపోతే, అపవిత్రంగా ఉంటే దేవుడు ఎలా ఉంటాడు? పరిశుద్ధ స్థలం కావాలి. ఖచ్చితంగా పరిశుద్ధ స్థలం అయితేనే దేవుడు నివసిస్తాడు. ఇంతకీ ఇక్కడ అన్నాడు, నేను నివసించున్నట్లుగా పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవలెను అన్నాడు. మరి మనతో ప్రభు ఉండటానికి ఆయనకి మనం సిద్ధపరిచే పరిశుద్ధ స్థలం ఏది అంటే మన హృదయమే. మన హృదయంలో దేవుడు నివసిస్తాడు. అసలు పరిశుద్ధ స్థలం లేక ప్రత్యక్షపు గుడారం మన హృదయానికి గుర్తు. మన హృదయం అనే ఆలయంలో దేవుడు ఉంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు ఏముంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా అన్నాడు. 16వ వచనంలో ఉంది మాట. 17లో దాని కంటిన్యూషన్ మరొక మాట, దేవాలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడన్నాడు. ఈ 16వ వచనాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మన హృదయమే దేవునికి నివాస స్థలం, దేవునికి ఆలయం. ఇప్పుడు మన హృదయం అనే ఆలయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పాపంతో,
రోత తలంపులతో, చెడు కార్యాలతో, అపవిత్రతతో హృదయం నిండితే మార్కు సువార్త 7:21లో దాదాపు 13 రకాల చెడు మన హృదయాల్లో ఉన్నట్టు అక్కడ చూపబడింది. వాటిలో ఏది ఉన్నా సరే దేవుడు ఎలా నివసిస్తాడు? దేవుడు ఎలా ఉండగలడు? అపవిత్రత, చెడు, కంపు ఉంటే దేవుడు ఉండలేడు కదా. కనుక మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. దైవజనుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వచ్చిన వరకు తర్వాత మీరు చదువుకోండి. అక్కడ ఏమన్నాడు దేవుడు? నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి, సమస్త విషయాల్లో పరిశుద్ధంగా ఉండండి అంటాడు. ఆ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనం వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎంత చక్కని మాట అండి! సమస్త ప్రవర్తన యందు. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కదా. మనం కూడా సమస్త ప్రవర్తనలో, మాటలో, నడకలో, చేష్టలలో, చూపులో, అన్నిటిలో, తలంపుల్లో, అన్నిటిలో పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ కూడా ప్రభువుని చూడలేరండి. పరిశుద్ధత లేకపోతే ప్రభు ఉండడు. అందుకే అన్నాడు, నాకొక పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవలెను అన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధ స్థలంలోనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక మాట అడుగుతున్నాను, నీ హృదయము పరిశుద్ధమైనదేనా? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? లేదా ఇంకా ఏదైనా ఒక పాపము, అపవిత్రత ఏదైనా చోటు చేసుకొని జీవిస్తున్నావా? ఈ రోజున పాపానికి కొదువే ఉందండి. ఎక్కడికి వెళ్ళక్కర్లా. నీ చేతిలో మొబైల్ చాలు కదా. ఇంట్లో కూర్చొనే కావలసినంత పాపం నువ్వు చేయొచ్చు. ఎవరితోనైనా మాట్లాడచ్చు, ఎవరితోనైనా కాంటాక్ట్ పెట్టుకోవచ్చు, ఎవరికైనా పాడు మెసేజ్లు పెట్టచ్చు. అసలు ఒకటి ఏమిటండి, అన్నీ చేయొచ్చు. చూడకూడని చూడొచ్చు, వినకూడని వినొచ్చు, ఎవరితోనైనా అక్రమ సంబంధాలు పెట్టేసుకోవచ్చు. అమ్మకు తెలియకుండా, నాన్నకు తెలియకుండా అన్నీ చేసేయచ్చు. భార్యకు తెలియకుండా, భర్తలకు తెలియకుండా బోలెడు చేయొచ్చండి. పాపానికి కొదువే ఉంది చెప్పండి. ఒకవేళ నీ హృదయం అంతా వీటి మీద కనుక ఉందనుకో, ప్రభు నీతో లేడు. బైబిల్ ఉండొచ్చు, నువ్వు మందిరానికి వెళ్ళొచ్చు, కానీ ప్రభు మాత్రం నీతో ఉండడనేది 100% ఇది నిజం. ఉండడు. కనుక ఇప్పుడైనా దేవుని బిడ్డ, నీ హృదయాన్ని మార్చుకో, మారు మనసు పొందు, దేవుని తట్టు తిరుగు. ప్రభువా నన్ను క్షమించు, మీరు నాతో ఉండాలంటే నేను పరిశుద్ధ స్థలంగా మారాలి, పరిశుద్ధురాలుగా నేను ఉండాలి, పరిశుద్ధుడిగా నేను జీవించాలి. లేకపోతే మీరు నాతో ఉండలేరయ్యా, నన్ను క్షమించయ్యా అని అడిగి ఆయన కాళ్ళు పట్టుకో, కనికరిస్తాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం బిడ్డ. ఎంతకాలం ఉంటావు అలాగా? ఉన్నపాటున ప్రభు కాళ్ళు పట్టుకొని కనికరాన్ని వేడుకో, దేవుడు నీకెంత సహాయం చేస్తాడో నువ్వే చూద్దువు కానీ. మరలా చెప్తున్నాను ఒక మాట, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడలేరు. ఇక్కడ ప్రభు ప్రత్యక్షత నీకు దొరకదు. ఇక పరలోకం అనేది కనుచూపు మేరల్లో కూడా నీకు కనపడదు. ఎందుకంటే అది పాపులుండే స్థలం కాదు. పరలోకం అంటే పరిశుద్ధ స్థలం, పరిశుద్ధులకు మాత్రమే దక్కే స్థలం. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, ప్రేమగల్ల ప్రభువా, మీకు వందనాలు. విత్తబడిన ఈ సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి, తోడై ఉండండి. పరిశుద్ధత మాకెంత ముఖ్యమో మీరు బోధిస్తున్నారయ్యా. మా కళ్ళు, చెవులు, నోరు, హృదయము, తలంపులు, మా చేతులు, పాదాలు అన్నీ పరిశుద్ధంగా ఉండటానికి సహాయపడు. మా ప్రాణాత్మ దేహాన్ని మీకు సమర్పించి
పరిశుద్ధంగా జీవించే కృప దయచేయండి. ఈ వర్తమానం విని ఎంతమంది సరి చేసుకున్నారు వారందరినీ ఆశీర్వదించి కృప చూపి తోడుగుండండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.